నమస్తే అందరికీ. ఈడేంద్ర పొలం చూస్తాను అనుకుంటారా? ఇవైతే ఆడిమోగట్లు పూత తులుపుడు. మా సైడ్ అయితే పూత తులుపుతారు. మా పొలంలో అయితే ఈ రోజు అయితే మేము పూత తులపడానికి పోయినా. ఇక్కడైతే మా ఊరిని మా బాప అయితే పూత తులుపుతారు. ఇదైతే ఒడ్డుకు లాస్ట్ వచ్చింది. ప్రతి పిల్లల సంతోషం వెనుకనైతే తల్లిదండ్రుల కష్టం అయితే ఉంటుంది. తల్లిదండ్రులు కష్టపడని అయితే మనమైతే ఇంత ఎంజాయ్మెంట్ చేయలేం. నాకైతే ఈ వీడియో ద్వారా అర్థమైంది. అది కూడా మీకు చెప్తానా. తాడు సెట్ చేస్తాడు మా వాడు. ఇట్లా పట్టుకోవాలంట. అంత సెట్ చేసిండు. దీన్ని పట్టుకొని ఒకటి ఇగ్గుతాడు చెప్పండి. ఇగో తాడైతే ఘోరంగా ఆడొస్తుంది. నేనైతే ఫస్ట్ టైం అయినా పూత తులిపేందుకు ఎండకైతే నాకు దూల దొరికింది. రోజు మా అవ్వను మా బాబు ఎట్లా కొడతారో ఏమో కానీ ఇంతైనా పేరెంట్స్ కదా, వాళ్ళు కష్టపడితేనే మనం ఇంత ఎంజాయ్మెంట్ చేస్తామో నాకు అర్థమైంది. ఈ ఎండ చేయబట్టి ఇక్కడైతే మనకైతే ఈ మొగట్లకైతే ఈ పూత వచ్చింది. ఈ పూత వచ్చి ఆడర్ల మీద పడతాం మనం పూత దులిపినప్పుడు. అట్లా దులిపినప్పుడే మనకు వడ్ల అనేది మంచిగా వస్తాయి. ఇదైతే నాకు తెలిసిందే. ఒకవేళ ఏ టైంలో దులిపితే మంచిది, ఏ టైంలో దులిపితే మనకు వడ్ల అనేది మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది, ఏ టైంలో దులిపితే ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.